అధ్యక్షులు గోపీకృష్ణ పట్వార్ గారికి వేదిక మీదకి సాధారణంగా స్వాగతం పలుకుతూ Bhargavi teachers, any two come here onto the stage. Sir. 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 Anna. తులసి కుమార్ గారు, లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు గౌరవ అతిథులు విక్రమ్ సింహ గారికి తులసి కుమార్ గారు, లక్ష్మీనారాయణ గారు బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. హారిక మేడం అండ్ అర్చన మేడం ఎస్టార్ దాత. ఇప్పుడు హారిక మేడం మరియు అర్చన మేడం బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తులసి గారికి కోరుచున్నాం. రోటేరియన్ శ్రీమంతులు వారి రొటేరియన్స్ వారు కూడా పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. రొటేరియన్ సతీమణులు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. రోటరీ వాళ్ళు ఎవరైనా ఉంటే లేడీస్ ఫోటో స్నాప్ ఆఫ్ తీసుకోండి సార్, నో ప్రాబ్లం. సగం మంది Guru
రెస్పెక్టెడ్ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఏఎస్ రిటైర్డ్ న్యూఢిల్లీ విక్రమ్ సింహారావు గారికి మరియు అధ్యక్షులు పట్వారి గోపీకృష్ణ, ట్రెజరర్ లక్ష్మీనారాయణ గారికి మరియు రోటరీ పాస్ట్ ప్రెసిడెంట్ మరియు సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. జోరుగా హుషారుగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్స్ తెలుపుతూ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ జూలై 1, 2023 నుండి గత 10 నెలలుగా విభిన్నమైన సేవా కార్యక్రమాలు అందించి ఆర్మూర్ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచే ఎన్నో రకాలైన సేవలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో మరియు హెల్త్ క్యాంప్స్ మరియు వివిధ రంగాల వృద్ధాశ్రమం మరియు అనాథాశ్రమంలో అన్నదానాలు మరియు ఎక్కడ నీడెడ్ ఉంటే అక్కడ మా వంతు రోటరీ సేవలు అందించాము. ఈ గత 10 నెలలుగా మేము చేస్తున్న సేవలకు ఎన్నో రూపంలో మాకు వివిధ రకాల బెస్ట్ కాంప్లిమెంట్స్, అవార్డ్స్ మరియు ఆర్టికల్స్ పత్రికలు రావడం జరిగింది. సో ఇంకా జూన్ 30 వరకు మా వంతు సేవలు ఎల్లప్పుడూ అందిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి సహాయం ఉన్నా మా రోటరీ సంస్థ ద్వారా మా సభ్యుల ద్వారా సహకారంతో సేవలు అందిస్తామని తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్ యూ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జోరుగా హుషారుగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రోటరీ క్లబ్ సభ్యులకు, వారి యొక్క కుటుంబ సభ్యులకు, అదేవిధంగా భార్గవ విద్యానికేతన్ విద్యా హై స్కూల్ టీచింగ్ స్టాఫ్ అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మా యొక్క ప్రియమైనటువంటి అధ్యక్షులు గోపీకృష్ణ పట్వారి సార్ గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి శ్రీ విక్రమసింహారావు గారికి, అదేవిధంగా సెక్రటరీ తులసి కుమార్ సార్ గారికి, ఇక్కడ ఇచ్చేటువంటి పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా నమస్సుమందులు తెలియజేసుకుంటూ జూలై 1, 2023 నుంచి రాబోయే జూన్ 30, 2024 వరకు ఈ కార్యవర్గం తన యొక్క సేవల్ని ఆర్మూర్ డివిజన్ పరిధిలో ప్రతి పాఠశాలలో, ఇక వైద్య అంటే హాస్పిటల్స్లో కూడా ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో వారి యొక్క ప్రపోజల్స్ మేరకు అధ్యక్షులు గోపీకృష్ణ గారి యొక్క సారథ్యంలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరిగినది. నిజంగా అద్భుతం. గతంలో ఎంతోమంది పాస్ట్ స్టూడెంట్స్కు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. వారి యొక్క స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా మరిన్ని కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ముందు కూడా తులసి కుమార్ సార్ గారు చెప్పినట్టు భవిష్యత్తులో రోటరీ సంస్థ అనేది ఎక్కడ సేవా కార్యక్రమాలు అవసరమున్నా అక్కడ తప్పకుండా తమ వంతు సహకారం అందిస్తుందని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపీకృష్ణ టీం ఈరోజు ఇంత అట్టహాసంగా రోటరీ ఫ్యామిలీ కార్యక్రమాన్ని గెట్ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా అభినందనీయం. వాస్తవంగా ఈ సంవత్సరం తన అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత బ్రహ్మాండమైన కార్యక్రమాలతో రోటరీ పేరును జిల్లా స్థాయిలో కాకుండా డిస్ట్రిక్ట్ 3150 లెవెల్లో మంచి స్థానంలో ఉంచడానికి గోపి టీం చాలా కష్టపడ్డారు. మీ అందరూ కూడా గొప్ప చప్పట్లతో వారిని ఆశీర్వదించండి. సుమారు 100 కార్యక్రమాలు పూర్తి చేసిన భవిష్యత్ అనుకుంటా. ఏ చిన్న కార్యక్రమైనా రోటరీ సభ్యుల సహకారంతో కానీ, తనకు సంబంధించిన మిత్రుల సహకారంతో కానీ అవసరమైన మేరకు తోడ్పాటించే కార్యక్రమాల్లో గోపీకృష్ణ గారు చాలా ముందున్నారు. అట్లాగే వారితో పాటే అగ్నికి వాయువు తోడైనట్లు తులసి కుమార్ గారు ఉండడం, అట్లాగే లక్ష్మీనారాయణ కూడా చాలా సమర్థుడు, ఆయనకు కూడా సహకారం అందించడం వల్ల ఈ సంవత్సరాంతం కూడా బ్రహ్మాండమైన కార్యక్రమంతో మన రోటరీ పేరును ఇనమడింపజేయడంలో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కృషి చేశారు. అలాగే వారి సోదరుడైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం మీరందరికీ కూడా నిజంగా అభినందనీయం. అనుకోకుండా మన హనుమంత్ రెడ్డి గారు కానీ, కాంతి గంగారెడ్డి స్పాన్సర్ కానీ ఇంత మాత్రమే మన రోటరీ పేరు ఎప్పుడు కూడా తక్కువ కాకుండా కార్యక్రమం అందించడంలో మనందరికీ కూడా భాగస్వామ్యం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అట్టహాసంగా చేయడంలో రోటరీ హ్యాండ్స్ కూడా సహకారం అందించడం చాలా గర్వకారణం. ఇంకా కొంత సంఖ్యలో వాళ్ళు ఆధారపడితే బాగుండేది. మరి ఈ సంవత్సరాన్ని అంటే స్ఫూర్తిగా తీసుకుంటూ రాబోయే అధ్యక్షుడు రజీష్ కిరాణ్ గారు కూడా చాలా మంచి కార్యక్రమంతో ఈ యొక్క రోటరీ యొక్క ఇయర్ను నెక్స్ట్ ఇయర్ కూడా ముగిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ నమస్కారం. అధ్యక్షుడు
శిక్షణ కార్యక్రమంలో చివరి 2 నెలల కార్యక్రమంలో భాగంగా ఒక మంచి సదుద్దేశంతో కేవలం రోటరీ మెంబర్లే కాకుండా రోటరీ సభ్యులందరూ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలనే కార్యక్రమం చేపట్టడానికి ఈ జోరుగా హుషారుగా కార్యక్రమం చేస్తున్నటువంటి పట్వారీ సోదరులకు అభినందనలు, లక్ష్మీనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విక్రమ్ జయసింహ దంపతులకు కూడా ప్రత్యేక అభినందనలు, నమస్కారాలు రోటరీ క్లబ్ తరఫున తెలియజేస్తూ గత 32 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని ఆర్మూర్ పరిసర ప్రాంతాలలో రోటరీ అంటే ఇట్లా ఉంటుంది, రోటరీ యొక్క పేరును 3150నే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా విస్తరింపజేసినటువంటి గోపికృష్ణ గారికి మనందరి చప్పట్ల మధ్య అభినందనలు తెలియజేస్తాం. అలాగే నిజంగా చాలా కార్యక్రమాలు గతంలో భద్రాచలం ప్రెసిడెంట్ 365 రోజులలో నేను 300 కార్యక్రమాలు చేస్తానని చెప్పి 276 కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి వారికి ఉన్న వ్యాపారము, వారికి ఉన్న సమయము, వారికి ఉన్నటువంటి దాన్ని, కానీ ఆర్మూర్ రోటరీ క్లబ్లో 100 ప్రోగ్రాములు చేసినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. ఈసారి ఖచ్చితంగా 100 దాటుతుంది, అవసరమైతే సెంచరీ ప్లస్ కూడా అవుతుంది. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రజనీష్ కిరణ్ గారు చాలా గురుతరమైన బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళు భయపడకుండా ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి సభ్యుల సహకారం తీసుకొని రోటరీ క్లబ్ను ముందుంచాలని కోరుకుంటూ మనకు చిన్న ఉదాహరణ క్లబ్ గురించి, ఎందుకు రోటరీ క్లబ్ వచ్చింది, రోటరీ క్లబ్ పెట్టడానికి కారణం ఏంది అని చెప్తుంటే ఒక చిన్న కథ చెప్తాను మీకు. పాతకాలం ఒక పెద్ద పట్టణంలో వచ్చేవారు. మరి కొన్ని కార్యక్రమాలలో వేస్తుంటే మరి అందులో ఒక సభ్యుడు అడుగుతాడు, నాకు ఎప్పుడు కూడా అవకాశం ఇస్తలేరు మీరు ఏంటని. అనుకోకుండా ఆయన ఉండేది పెద్ద భవంతి, ఆ చుట్టుపక్కలన్నీ కూడా స్లమ్ ఏరియాస్ ఉంటాయి. మరి అందులోకి అనుకోకుండా వర్షాకాలం వస్తాయి, అందులోకి వరదలు వస్తాయి, కొంత ఇల్లు మునిగిపోవడం జరుగుతుంది. ఎందుకంటే హౌసింగ్ బోర్డులో ఉన్న మనకు తెలుసు, చూస్తే పెద్ద కాలే కానీ వానలు పడ్డప్పుడు మా హౌసింగ్ బోర్డులో కూడా చాలామంది ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి. మరి అటువంటి టైంలో అక్కడ ఉన్న ఒక చిన్న పిల్ల, అమ్మ ఆకలి అవుతుంది, మరి మనకి ఎట్లా అన్ని చుట్టూరుగా నీళ్ళు ఉన్నాయి, తినడానికి ఏం లేదు అంటే, బిడ్డ ఎవరన్నా ఒక మనిషి దేవుడు మనకు ఎవరన్నా పంపిస్తారు, మనకు ఎక్కడి నుంచో వస్తుందంటే ఆ ఏరియాలో ఉన్న సభ్యుడికి ప్రెసిడెంట్ ఫోన్ చేస్తాడు, మీ గల్లీలో మీ కాలనీలో ఫలానా ఇంట్లో ఫలానా వాళ్ళకి అవసరం ఉంది వెళ్ళు అంటే, ఈయన బ్రెడ్ పాల ప్యాకెట్ అది తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. వాళ్ళు అప్పుడు అంటారు, అమ్మ నువ్వు చెప్పిన దేవుడి ఇక్కడైనా అంటే రోటరీ సభ్యుడికి ఎంత విలువ ఉంటుందో దీని ద్వారా తెలుస్తుంది. మరి ఆపదలో ఉన్నవారికి, అవసరాలు ఉన్నవారికి, ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రభుత్వం చేయలేని పని, ప్రభుత్వం స్పందించి అక్కడికి రాలేని పని ఈ రోటరీ క్లబ్ చేస్తున్నది. ఇందులో భాగస్వాములు అయినందుకు గర్వపడుతూ, మరి ముఖ్యంగా ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా, అంటే రోటరీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండ్ అవార్డ్స్ టైం. రోటరీ సభ్యులు అంటేనే మరి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, టీచింగ్ కానీ, బిజినెస్ కానీ, ఇతరత్ర కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. యాక్చువల్గా అందరూ బిజీ ఉంటారు రోటరీ సభ్యులు. సో వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ, భార్య, పిల్లలు అందరూ కలిపి సరదాగా గడపడానికి నిర్వహించేటువంటి ఈ కార్యక్రమమే జోరుగా హుషారుగా. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా అన్నగారు కె విక్రమ్ సింహారావు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో సెక్రటరీగా ఉండేవారు అన్న. వివిధ రంగాల్లో అంటే హెల్త్, తర్వాత డిసాబిలిటీ, వివిధ రంగాలు అంటే అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటూ మన భారతదేశం తరఫున చిరస్మరణీయమైనటువంటి సేవలు ఇచ్చి మన దేశం తరఫున విదేశాలకు వెళ్ళేవారు. భారతదేశం తరఫున మన యొక్క అభిప్రాయం తెలపడానికి కానీ, తర్వాత ఇతరత్ర విషయాల్లో అడ్వైస్ ఇవ్వడానికి కానీ తను వెళ్ళేవారు. అప్పుడు మాకు చాలా గర్వంగా ఉండేది. చిన్నప్పటి నుంచి మేము టీవీలో చూసేవాళ్ళం. ఈటీవీ న్యూస్ వచ్చేటప్పుడు మన్మోహన్ సింగ్ వెనుక నిలబడి కనబడేవారు. మాకు చాలా ఆనందం వేసేది. అప్పుడు
అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరి న్యూఢిల్లీ నుండి ఇక్కడికి రావడం జరిగింది. సో మా రోటరీ సభ్యులందరి తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాను అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నప్పటి నుండి కూడా అంటే మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మగారు మమ్మల్ని పెంచేవారు మా అమ్మతో పాటు. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళడం, ఇలా ఉండాలి, డ్రెస్సింగ్ విషయాలన్నీ కూడా వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడం జరిగింది. చాలా థ్యాంక్ యూ మా పెద్దమ్మకు, మరి అమ్మకు, మా నాన్నకు, అన్నయ్యకు, తమ్ముడికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు విన్నంటే ఉన్నటువంటి మా యొక్క సెక్రటరీ మా తమ్ముడు ఇళ్ళవేళలా ప్రోగ్రామ్ అనగానే ముందు ఒక రోజు వెనుక రోజు టైం కేటాయిస్తూ ఫాస్ట్గా అరేంజ్మెంట్ చేసి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి తులసి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క ట్రెజరర్ లక్ష్మీనారాయణ, తను గవర్నమెంట్ టీచరు, వాళ్ళకి తెలుసు ఎప్పుడు బిజీగా ఉంటారు, వాళ్ళకి స్కూల్ ఉంటాయి వాళ్ళకు, కాబట్టి అయినా కూడా మనకి ఈవినింగ్ కూడా టైం ఇస్తూ సండే టైం ఇస్తూ మా యొక్క ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా మా సీనియర్ రోటరీ సభ్యులు అసిస్టెంట్ గవర్నర్ విజయసాగర్ సార్, పుష్పకరావు సార్, సురేష్ సార్, రజేష్ కిరణ్, సత్యం, అదేవిధంగా చౌటి లింబాజ్ సార్, ఆనంద్, శశిధర్, వినాయక్, అదేవిధంగా మా యొక్క స్కూల్ స్టాఫ్, భార్గవి స్కూల్ స్టాఫ్ కానీ, విద్యా స్కూల్ స్టాఫ్ కానీ, జెన్ స్టాఫ్ కూడా ప్రోగ్రామ్ ఉన్నాయన్నా కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు. వాస్ సార్, పిటి రాజేష్ సార్, రోషన్, రవీందర్, అదేవిధంగా ఇమ్రాన్, వీళ్ళందరూ కూడా వివిధ మా ప్రోగ్రాంకు సహకరించినటువంటి వ్యక్తులు. అదేవిధంగా రోటరీ హ్యాండ్స్ అంటే మహిళలు, మీరు ఇంటి నుంచి పంపిస్తేనే మా రోటరీ సభ్యులు మీటింగ్ ప్రోగ్రాంకి వస్తారు. పంపించినందుకు మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ముందు కూడా పంపించాము, ఇడ్సబెట్టి మా యొక్క ప్రోగ్రాంలు సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు చౌకలింగం గారు, సాయేందర్, అదేవిధంగా సాయిబా కిషన్, మిమిక్రీ ఆర్టిస్ట్, మ్యూజిషియన్ రాబోతున్నాడు. ఈ ఆర్టిస్ట్ అందరికీ కూడా మా యొక్క రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వెల్కమ్ చెప్తున్నాం. మేము చేసినటువంటి కార్యక్రమాలు చెప్పడం జరిగింది. గ్రామీణ విద్యార్థులకు, బాలికలకు ఒక 60,000 రూపాయల వర్తగల సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈఎన్టీ టెస్ట్ బీంగర్లో పెద్ద ఎత్తున కండక్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ మా హాస్పిటల్ ఆధ్వర్యంలో. సో సుమారు ఒక 80 నుంచి 200 మంది పిల్లలకు చెకప్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 6గురికి వాళ్ళకు చెవి నుంచి ప్రాబ్లం ఉంది. అంటే చెవి ప్రాబ్లం పెరిగితే మైండ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో అటువంటి చెవి ప్రాబ్లం ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. మన చెకప్ ద్వారా వాళ్ళకి తెలిసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అందజేయడం జరిగింది. సో వాళ్ళు అటు డేంజర్ నుంచి బయటపడడం జరిగింది. అదేవిధంగా ఒక 100 మంది మహిళలకు కుట్టు మిషన్లలో శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదివారం అరగంట పేరిట మనము వివిధ గుడిల వద్ద మెయిన్ సెంటర్లలో క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్ అందించడం జరిగింది. ఎందుకంటే మాకు కూడా స్కూల్స్ ఉన్నాయి, స్కూల్లో ఫర్నిచర్ లేకుంటే ఎటువంటి బాధ ఉంటుందో తెలుసు కాబట్టి మనం స్పందించి ఇమ్మీడియట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా పీరియడ్లోనే మనకు అసెంబ్లీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ రావడం జరిగింది. సో ఓటు ఒక వజ్రాయుధం అనే విషయం మీద మన నియోజకవర్గంలో అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆటోలు తిప్పడం జరిగింది, ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది, బ్రోచర్స్ పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన కలెక్టర్ గారు బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మన లోకల్ ఆర్డీఓ గారు వినోద్ కుమార్ గారు బ్రోచర్స్ ఆవిష్కరణ చేసి పేపర్లలో పంచడం జరిగింది. ఓటింగ్ శాతం పెంచడంలో రోటరీ క్లబ్ ముందుంది అనడంలో సందేహం లేదు. సో ఇటువంటి ఇంత మంచి కార్యక్రమాలు అరేంజ్ చేయడానికి తోడ్పాటించినటువంటి రోటరీ సభ్యులందరికీ మా మేడం, ప్రగతి మేడం గారు, పిల్లలు కానీ, అదేవిధంగా స్కూల్ స్టాఫ్ కానీ, మా అమ్మ గారు, తమ్ముడు కానీ, అంటే ఇమ్మీడియట్గా మనకు ప్రోగ్రామ్కు వాళ్ళు రెడీగా ఉండి సహకరించేవారు. ఏదైనా మంచి ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తే సరే వెళ్ళండి వాళ్ళకు చేయుతనివ్వండి అని ఎంకరేజ్ చేసేవారు. సో ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వరండా, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గోపి కృష్ణ, సెక్రటరీ తులసి కుమార్, ట్రెజరర్ లక్ష్మీ నారాయణ, Rotarians, family members, teachers, students, parents, ladies and gentlemen. నా ఎడ్యుకేషన్ ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో అయింది. కానీ అక్కడ ఢిల్లీలో హిందీలో చాలా కాన్ఫరెన్స్లో పడుతుంది.
నేను చాలా ప్రయత్నం చేస్తా. అట్లనే తెలుగు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. తెలుగు ఒక 8th క్లాస్ వరకే క్లాస్లో స్కూల్లో ఉండే. ఎక్కువ తెలుగు మా మదర్ మాట్లాడుతూ మదర్కి లెటర్ రాసుకుంటా తెలుగు నాకు మిగిలింది. అయితే ఫస్ట్ గోపికృష్ణ గురించి చెప్తాను. నాకు చాలా ఆశ్చర్యం, అతనికి స్కూల్స్ రెస్పాన్సిబిలిటీ ఉందా కానీ ఇంత రోటరీకి కాంట్రిబ్యూషన్ చేసి, ఎందుకంటే ఒక దినంలో 24 గంటలే ఉంటాయి, కానీ అతని ప్రోగ్రెస్ చూసి అది ఈఎన్టీ చెకప్స్, పల్స్ పోలియో క్యాంప్స్, మళ్ళీ ఎవ్రీ సండే ఎన్వైర్న్మెంట్ గురించి, ప్రొవైడింగ్ రూమ్ ఫర్ స్టూడెంట్స్ టు స్టడీ, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ bicycle, cycles for poor girls, chairs government schools lo, temples lo, eye malla dental awareness programs, tricycle wheelchair distribution, malla anotha ashram, malla senior citizen vallaku food distribution, walking sticks, ivanni ee oka 10-11 months lo inta achievement chaala ఆశ్చర్యకరం. ఇందులో ఆల్మోస్ట్ 2.5 lakhs ఖర్చు అయిందని నాకు తెలిసింది. 2000 బెనిఫిషరీస్. సో ఇట్ ఈస్ అ వెరీ రిమార్కబుల్ ప్రోగ్రెస్ బై ది ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్. ఐ థింక్ దే ఆర్ అ వెరీ గుడ్ టీమ్. రిగార్డింగ్ తులసి, నాకు ఒక కంప్లైంట్ వచ్చింది. చిన్నమ్మ నాకు చెప్పింది, ఎప్పుడైతే సెక్రటరీ లాగా ఎలెక్ట్ అయిపోయిందో ఫుల్ అటెన్షన్ రోటరీకి ఇచ్చింది. మమ్మీ సేవ కొంచెం మర్చిపోయాడు. అయితే నా సజెషన్ ఏంటంటే, ప్రజాసేవ, సాంఘిక సేవ చేసేటప్పుడు కూడా మన మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోవద్దు. బట్ ఐ కంగ్రాచులేట్ Tulsi for supporting his brother and doing lot of work. I feel itano Lakshminarayana, Tulsi మరియు గోపికృష్ణ team, very strong team. అందుకే ఇంత అచీవ్మెంట్. అయితే ఇంకొక 5 minutes తీసుకుంటాను. గోపికృష్ణ నాకు చెప్పారు, ఇది మన ఆత్మవిశ్వాసము, మన ఆధ్యాత్మికం ఎట్లా మన ఆత్మవిశ్వాసం పెంచుతుంది, దాని గురించి మాట్లాడమని చెప్పారు. నా ఒపీనియన్ ఏంటంటే, ఆత్మవిశ్వాసము క్రమశిక్షణతోనే ఆత్మవిశ్వాసం వస్తుంది. క్రమశిక్షణ లేక మన దైనందిన జీవితంలో ఆత్మవిశ్వాసం కోల్పోతుంది. అయితే క్రమశిక్షణ ఎట్లా అఫెక్ట్ అవుతున్నది, అయితే క్రమశిక్షణ ఏ స్పియర్స్లో ఉండాలి, అది మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇప్పుడు ప్రకృతి కానీ దేవుడు కానీ మనందరికీ మంచి శరీరం ఇచ్చారు. శరీరం కాదు, ఒక మనసు ఇచ్చారు. మనసు కాదు, ఒక బుద్ధి ఇచ్చారు. బుద్ధే కాదు, లాస్ట్ ఒక ఆత్మ, మన లోపల ఆత్మ ఉంది. ఈ 4 వస్తువులు, ఇన్స్ట్రుమెంట్స్, వీటికి మనము అటెన్షన్ ఇస్తున్నామా లేమా, దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ టుడే. శరీరం తీసుకుందాం. శరీరానికి మంచి భోజనం అవసరము, వ్యాయామం అవసరము, రెస్ట్ అవసరము, స్లీప్, నిద్ర చాలా అవసరం. కానీ అది మనం ఇస్తున్నామా?
ఇవన్నీ నరిష్మెంట్ ఫర్ అవర్ బాడీ. ఎక్కువ తీసుకున్నా తక్కువ ఇచ్చిన ప్రాబ్లం ఉంది. అందుకే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నో బోధస్య యోగో భవతి దుఃఖ. దీని అర్థం శ్రీకృష్ణుడు. మనం అనుకుంటాము భగవద్గీత ఒక భక్తి మార్గము దేవుడిని చూచుతుంది, కానీ ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ మన భోజనం గురించి మాట్లాడాడు. భోజనం లిమిటెడ్, మంచి భోజనం ఉండాలా, లిమిటెడ్ యాక్టివిటీ ఉండాలా, లిమిటెడ్ స్లీప్ ఉండాలా, లిమిటెడ్ రిక్రియేషన్. రిక్రియేషన్ అంటే ఆటపాటలు. కానీ మనం చూస్తున్నాము లిమిటెడ్ లేదు, అన్లిమిటెడ్. మొబైల్ అన్నా కానీ అన్లిమిటెడ్ వాడుతున్నాము. నిద్ర ఎక్కువ ఉన్నది, భోజనము దినమంతా ఏదన్నా మన ముందొచ్చిన వాడుతున్నాము. ఓకే, సో we are not following moderation in terms of taking care of our body. Now what about mind? Every one of us is facing restlessness. Mind is not peaceful. Reason is that we are not giving attention to the mind. For the body, just as we regularly brush our teeth, we take bath, but we are not doing anything for the mind on daily basis. Now when it comes to intelligence, even that we are not focusing. Social media, you see Facebook, WhatsApp, Instagram, so much information is there, but the children today are confused. Which information is good, which information is bad, which is knowledge, which is useful, and which has to be put in practice. Only when knowledge is put into practice, that becomes wisdom. So intelligence, we are very confused. Now when it comes to Atma, the inner energy, or we call conscience, even that we are not aware at all. So I think if you can give importance to all these four, just as if you have to drive a car, you have to take care of all parts of the body. We have to give proper petrol, and petrol has to be neat. We have to ensure that the tires are okay. We have to ensure that the driving wheel is fine. We have to ensure that it has torch lights. So just like that, the four components which are in us, body, mind, intelligence and Atma, we have to take care of all four, because by not taking care, we are having problems. And when there are problems, it is only one of these three can give solution to us. And if we fully neglect them, I think even doctors or even psychologists, nobody can help us. So it is all inside us, and if you can give attention to all the four, then I think we will be able to take care of ourselves. Now, what is the solution? For the body, we have to ensure what we are taking is proper and also limited. It has to be timely. Exercise has to be there. These days, I find children do not go for outdoor exercises. It is very important. Sleep is very important. If you do not sleep, we are not going to get energy for next day. Every sleep gives us petrol for only 24 hours. So by sleeping in time and enough sleep, we are going to have full energy next day. Similarly for the mind, how to control the mind? Even for mind, there are certain meditation exercises. We have to get it focused. We have so many thoughts coming in our mind. Meditation helps us to convert all those thoughts into one thought, multiple thoughts into one thought, and one thought can be converted into thoughtlessness by daily meditation. As to intelligence, we have to read very good books, inspiring books. I think the best book I find is Bhagavad Gita. Even if we do not know the sloka, Sanskrit sloka, let us once read the meaning of all the slokas, and you will find answers for all our questions.
Now, Atma. Now, how to be with the Atma? The solution is that we have to sit in silence, practice silence, pray to God, talk to God, tell all our problems, and I think then we'll be able to have a very still, stable mind. So, by focusing on all the four, discipline, that is the most important thing. If you can take care of all the four on a daily basis, just as I said, we brush our teeth every day. Let us take care of all the four components every day. Let us keep some time. If you can give 5 to 6 hours for WhatsApp and mobile, let us keep it aside and give some time, 20 minutes or half an hour, to our body, exercise, to our mind, to indulge, to reading good books, and also sitting in silence, doing prayer. These are the ones I'm sure will help us to take care of ourselves. We will be in our control. Only then the self-confidence will definitely come. Otherwise, we have to depend on doctors, we have to depend on friends, parents for support. Let us hope that we have to maintain a proper timetable, maintain a diary, and try to take care of ourselves. Only then we will be able to take care of family and do good for the society. I wish you all the best, and once again I congratulate Rotary for doing so much work for the society. I think now every family in Nagpur has come to know that there is an organization like Rotary Club, and I am hopeful that the next president and his team will also continue to do good work for the society. I wish you all of the best. పాటించాలి అనేటువంటి విషయాలను చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఫుడ్ అనేది ఒక క్రమశిక్షణగా కడుపులోకి పంపితే మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు. బయట దొరుకుతున్నాయి కదా అని మన బేకరీ ఐటమ్స్ ఇతర చెత్త కార్యక్రమాలు అన్నీ మనము కడుపులో నింపుతుంటే తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫుడ్ దగ్గర ఏదైతే క్రమశిక్షణగా ఉంటామో జీవితంలో కూడా అదేవిధంగా క్రమశిక్షణ ఉంటే మనం ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాం. అదేవిధంగా మన మైండ్ను క్రమశిక్షణగా ఏకాగ్రతతో ఉండడానికి ప్రయత్నించాలి. అంటే ఇతరుల మీద మనకు కోపము, ద్వేషం ఉన్నట్లయితే కోపం, ద్వేషం అనేది మనలో ఉండి మనల్నే రగిలిస్తుంది, మనల్నే రాకేస్తుంటుంది, మనకే బీపీ షుగర్ లాంటివి రావడం ఉంటుంది. కాబట్టి మనం ఇతరుల మీద కోపం కానీ అసూయ ద్వేషాలన్నీ తగ్గించుకుంటూ ధ్యానంతో ఉంటూ ఏకాగ్రతతో ఉంటూ ఇతరుల పట్ల గౌరవంగా ఉంటే మన జీవితం అనేటువంటి సాఫీగా సాగుతుందని వివరించడం మాకు ఎంతో అమూల్యమైనటువంటిది. మీ యొక్క అమూల్యమైనటువంటి సూచనలు తప్పకుండా పాటిస్తూ లైఫ్లో ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తామన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వికలాంగులు డ్యూటీ చేయడం వల్ల వికలాంగులకు కలిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ విద్యాభ్యాసం చేయవచ్చు, తల్లిదండ్రులు వాళ్ళని ఏ విధంగా పెంచాలి, తల్లిదండ్రులు వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇవ్వాలి, సరే ఏ విధమైనటువంటి పాఠశాలకు వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఒక బుక్ రాయడం జరిగింది. ముఖ్యంగా వికలాంగుల పేరెంట్స్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని రీసెంట్గా మనకు తెలుగులో కూడా అనుకూలంగా చేయించిన అవి రాగానే ప్రతి ఒక్క రొటేరియన్స్కి ఇంటింటికి పంపిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఎవరన్నా. థ్యాంక్ యూ సార్. రండి.
కృష్ణకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాను. ఏ పుస్తకం నేను రాశాను వాళ్ళ స్కూల్లో టీచర్స్ అందరూ ఈ బుక్స్ చదవాలి. చదివితే వాళ్ళ స్టూడెంట్స్కి ఈ జ్ఞానము వాళ్ళకు క్లాస్లో రెగ్యులర్ సబ్జెక్ట్స్ చెప్పే టైంలో మిడిల్లో ఇటువంటివి కూడా తప్పక చెప్పాలి. భోజనం గురించి, నిద్ర గురించి, మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం, ఇటువంటి కొత్త కొత్త హ్యాబిట్స్ వాళ్ళకి చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. మన దైనందిన జీవితము మళ్ళా ఇది వికలాంగ గురించి ఇక్కడ ఎందరో పేరెంట్స్ ఉన్నారు, స్కూల్లో స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఎక్కడైతే సొసైటీలో ఎవరైనా పేరెంట్స్ చూస్తే టీచర్స్ వాళ్ళకు గైడెన్స్ ఇచ్చే కెపాసిటీ వస్తుంది ఈ బుక్స్ చదివితే. ఈ బుక్స్ అయితే లైబ్రరీ ఉంటుంది, కానీ సిస్టమేటిక్లీ ఇఫ్ యూ కెన్ కవర్ ఆల్ ది టీచర్స్ అయితే వాళ్ళకు ఈ నాలెడ్జ్తోని స్టూడెంట్స్కి, పేరెంట్స్కి స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఇచ్చి వాళ్ళని చదివించడము, లైబ్రరీలో పెట్టడం కూడా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు కూడా ఎమర్జెన్సీ రోటరీ మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు. సో అసిస్టెంట్ గవర్నర్ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ వల్ల రాలేకపోయారు. వీలైతే 3 లోపల వస్తామన్నారు. దీని తర్వాత మనకు బెస్ట్ సపోర్ట్ అవార్డు ఉంటుంది, తర్వాత ఒక నృత్యం ఉంటుంది, తర్వాత 1 ప్రోగ్రామ్, తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత మళ్ళీ 4 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్లీజ్ వెయిట్. నెక్స్ట్ పుష్పకర్ రావు సార్ గారు, పాస్ట్ ప్రెసిడెంట్, స్టేజ్ పైకి వచ్చి జ్ఞాపకాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ రొటేరియన్ రాధాకిషన్ గారు స్టేజ్ పైకి వచ్చి అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. Claps everyone. నెక్స్ట్ శశిధర్, రొటేరియన్ శశిధర్ గారు స్టేజ్ పైకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరడం అయింది. ఇప్పుడు సెక్రటరీ మరియు ట్రెజరర్ కూడా అవార్డు ప్రదానం ఉంటుంది. ముందుగా సెక్రటరీ గారికి అవార్డు ప్రదానం చేయగలరని అధ్యక్షులని కోరడం అయినది.
సార్ కొంచెం దగ్గర రండి సార్. సార్ సోదరిమణుల సహకారం ఎంతో అవసరం. అదేవిధంగా స్కూల్ రన్ కావాలంటే కూడా టీచర్స్ యొక్క సహకారం ఎంతో అవసరం. సో అలాంటి సోదరిమణులందరూ కలిసి మరి విక్రమ్ సింహారావు ముఖ్య అతిథితో ఫోటోగ్రఫీ సెషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ వరండాల్. అదేవిధంగా కుంకుమ బర్నీ ఐటమ్స్ను మన యొక్క పాస్ట్ ప్రెసిడెంట్ పుష్పాకర్ రావు గారు ప్రతి ఒక్క రోటరీ హ్యాండ్స్కు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వరండాల్. మా యొక్క రోటరీకి పరోక్షంగా సహకరిస్తున్న వారికి మన ముఖ్య అతిథి విక్రమ్ సింహారావు చేతుల మీద సన్మానం. బాబు Thank you, sir. Thank you so much. Next. ప్రశ్న అడుగుతారా లేకపోతే చెప్పాలా? అయితే నేను కే విక్రమ్ సింహారావు. నేను కే విక్రమ్ సింహారావు సెంట్రల్ గవర్నమెంట్లో రిటైర్ అయినాను. ఈ ఫంక్షన్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ప్రెసిడెంట్ గోపీకృష్ణ నన్ను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేయగానే నేను అక్కడ ఢిల్లీ నుంచి వచ్చినాను. ఈ ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది. రోటరీ క్లబ్ ఆర్మూర్లో చాలా మంచి ఫంక్షన్స్, మంచి క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్, మళ్ళా వికలాంగులకు, పూర్ గర్ల్స్ వీళ్ళందరికీ చాలా పనిచేస్తున్నారు. ఈ 9-10 మంత్స్లో
ఒక 2000 బెనిఫిషరీస్కి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ సహకారం జరిగింది. అబౌట్ రూపీస్ 2.5 lakhs ఖర్చు అయింది. ఈ సర్వీస్తో ఆర్మూర్కి చాలా కమ్యూనిటీకి చాలా లాభం జరిగింది. నేను అనుకుంటాను ఇటువంటి రోటరీ క్లబ్ ఫంక్షన్స్ ఈవెంట్స్ చాలా జరగాలి. నేను ఆర్మూర్ వచ్చింది ఇంకా వేరే ఐడియా ఏంటంటే పిల్లలకు పెద్దలకు మన లైఫ్ స్టైల్ గురించి. ఇప్పుడు స్ట్రెస్ చాలా ఎక్కువ అవుతున్నది, కాన్ఫిడెన్స్ చాలా తక్కువ అవుతున్నది. అయితే ఆధ్యాత్మికముతోని మన ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ కావాలని నేను ఇక్కడ చెప్పాను. మన ఆరోగ్యం కోసము, ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, వీటిని చాలా బాగా చూసుకోవాలి. దీనికి మన శరీరం అది ఏ భోజనం మనం చేస్తున్నామో అన్ని లిమిట్గా ఉండాలి. ఎక్సర్సైజ్ చాలా అవసరము, స్పోర్ట్స్ చాలా అవసరము. మళ్ళా మైండ్ చాలా రెస్ట్లెస్ అవుతుంది, దానికి మెడిటేషన్ అదే మంచి సొల్యూషను. మళ్ళా మన ఇంటెలిజెన్స్ పెరగాలంటే మంచి మోటివేషన్ బుక్స్ చదవాలి. జ్ఞానం, సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఏది నాలెడ్జ్ ఏది విజ్డమ్ అది మనకు తెలిసలేదు. అందుకే ఇంత కన్ఫ్యూజన్ ఉంది. ఎంత మంచి బుక్స్ చదివి అప్పుడు మన ఫిజికల్ ఆర్ మెంటల్ హెల్త్ ప్రొటెక్ట్ చేయొచ్చు. మన ఆధ్యాత్మికంతో మన విల్ పవర్ పెరుగుతుంది. గ్రాటిట్యూడ్ అంటే ఎవరైతే మనకు హెల్ప్ చేస్తారో వాళ్ళకు కృతజ్ఞత ఇచ్చుడు, ఇది నేర్చుకోవాలి. మళ్ళా ఫియర్లెస్నెస్, అభయంగా మనం ఏ చేసినా కానీ చేయాలా. కాన్సన్ట్రేషన్, ఇవన్నీ ఆధ్యాత్మిక మనకు నేర్పుతుంది. అందుకే శరీరము, మనస్సు, బుద్ధి, మన ఆత్మ, ఇవన్నిటికీ మన మంచి భోజనము ఇస్తే మన ఫిజికల్ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ ఐ విష్ ది రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో జోరుగా హుషారుగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కె విక్రమ్ సింహారావు, ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ సార్ మనకు ఈరోజు అక్కడ ఢిల్లీ నుంచి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తన యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వడం జరిగింది. మా యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సభ్యులందరికీ కూడా ఆధ్యాత్మికము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా పెంపొందించుకోవాలి మొదలగు అంశాల మీద వివరంగా మనకు విశ్లేషించడం జరిగింది. సో మాకు ఇది ఎంతో ఉపయోగకరమైనది. అదేవిధంగా మా యొక్క రోటరీ సభ్యులు కూడా నిరంతరం వివిధ కార్యకలాపాలలో బిజీగా ఉండేటువంటి వ్యక్తులు. సో మాది కూడా ఈ అకాడమీ ఇయర్ ఎన్నో సేవా కార్యక్రమాలు ముగించుకొని మరి నెక్స్ట్ మంత్లో దాని పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది. సో మా యొక్క రోటరీ క్లబ్ సమూహము అంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండ్ అవార్డ్స్ టైం ఇక్కడ నిర్వహించడం, దీంట్లో ఎందరో కళాకారులు పాల్గొనడం, ఆహుతులను అలరించడం జరిగింది. సో ఈ సందర్భంగా నాకు సహకరించినటువంటి సెక్రటరీ తులసి కుమార్ అండ్ క్యాషియర్ లక్ష్మీనారాయణ అండ్ మా యొక్క సీనియర్ రోటరీ సభ్యులు, మరి రోటరీ సభ్యుల యొక్క వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, సోదరిమణులు, మా యొక్క టీచర్సు, అదేవిధంగా మీడియా మిత్రులు, మీకు అందరికీ కూడా పేరు పేరున మా యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ సేవల్ని సమాజానికి తెలిపినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథి కె విక్రమ్ సింహారావు గారికి, అదేవిధంగా ఈరోజు ప్రాజెక్ట్ చైర్మన్ కాంతి గంగారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. Krishna, Ganga, Bhadra, Penna, Ganga, Yamuna,
భారతీయులు పెరిగాము, భారతమాత పాలు తాగాము. కాబట్టి మొట్టమొదటిసారిగా మన భారతమాత ప్రార్థించిన తర్వాత ఈ రోజు ఇక్కడ జోరుగా హుషారుగా ఇక్కడ జోరు ఉంది, హుషారు లేదు. ఆ హుషారు కావాలి కదా. లోపల ముందు కోసం అంతా తెచ్చుకున్నాం బిడ్డ. రావమ్మ నిన్ను భక్తుల మమ్మేలు మాయమ్మ మూలపుటమ్మ ఆ జగదంబ తల్లిని ప్రార్థించాడు పంతులు గారు. అంటే మూలము అమ్మ. అమ్మని ప్రార్థించిన తర్వాత పంతులు గారికి ఏం చేయబోతున్నారు? మనం ఈ రోజు మనము బుర్రకథ చెప్పడానికి వచ్చాం. అవును. ఈ బుర్రకథ అంటే నీకు తెలుసా బిడ్డ? బుర్రకథ అంటే తెలియదా? నాకు కొంచెం బుర్రకథ అంటే బుర్రలున్నో చెప్పేదే బుర్రకథ అనుకుంటా. బుర్రలున్నో చెప్పేది బుర్రకథనా? బిడ్డ నీకు బుర్రకథ తెలుసా? నాకు సగం తెలుసు, సగం తెలియదే. మొత్తం తెలిసినోడికి చెప్పచ్చు, సగం తెలిసి కాదు ఏం తెలియనోడికి చెప్పచ్చు. నీ ఎటువంటి వాడికి చెప్పడానికి తరం కాదు బిడ్డ. నీకేమో నీకు సగం తెలిస్తే సగం తెలియదు వాడికి. ఏం తెలియడానికి తెలియదు నీకు. మరి వాడి నేను తెలిసిన వాడిని వచ్చాను కాబట్టి నేను వేసిన ప్రశ్నకు మీరు జవాబు చెప్తే నేను ఖచ్చితంగా మీకు సమాధానం అన్న. ఏమి నీకు పైంట్లు ఇస్తాను. పైంట్లు ఇస్తావా? అవును. పక్క మర్చిపోవా? తప్పకుండా చెప్పాను. అడిగే అడగమంటావా? గణపతి ఎక్కే వాహనం ఏమిటి? గణపతి ఎక్కే వాహనము ఎలుకకు శత్రువు, పిల్లికి శత్రువు. పక్క ఒరే నువ్వు అన్నమాట నేను పక్క అంటారు. అదే పక్క చూడు బిడ్డ. గణపతి ఎక్కే వాహనం ఎలుక. ఎలుకకు శత్రువు పిల్లి, పిల్లికి శత్రువు కుక్క. మరి కుక్కకు శత్రువు ఎవరు అన్నా? శత్రువా? అవును. కుక్కకు పిల్లికి శత్రువా? అన్నా కరెక్ట్ నువ్వేనే. నేను నువ్వే కుక్కకు శత్రువు. నేను ఎట్లయితే బిడ్డ నువ్వు ఆ కుక్క నేను బట్టి కొట్టమే కర్ర బట్టి. నీ చేతి ఏముంది? కర్ర ఉన్నది. అదే శబాష్. గణపతి ఎక్కే వాహనం మీద ఎంతో శత్రువు పిల్లి, పిల్లికి శత్రువు కుక్క, కుక్కకు శత్రువు ఈ కర్ర. మరి నాయన బిడ్డ ఈ కర్రకు శత్రువులు మిత్రులు ఎవరు బిడ్డ? ఈ కర్ర ఈ బుర్ర కలిస్తే నేను బుర్ర కట్టయింది బిడ్డ. అందుకే ఈ బుర్రను వినడానికి వచ్చిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు అందరూ అన్న ఈ కథ వింటానికి వచ్చిందో దేనికి వచ్చిందో తెలియదు. ఇది జోరుగా హుషారుగా అన్నారు. ఇగో ఈ ఓలినకుల్ని ఎలుకలు, పిల్లులు, కుక్కలు, కట్టెలు ఆలంటే మీరంతా చెప్పారు. మరి నేను మీకు పైంట్ ఇస్తా అని చెప్పాను. అయ్యో ఏంటిది? అదే పైంట్ తొడుక్కునేది. అది కాదు బిడ్డ మార్పులు. మీరిద్దరు కూడా చెప్పలేదు. ఈ బుర్ర కథ చెప్పడానికి వచ్చినాం కాబట్టి వినేటి వాళ్ళు ఈ బుర్ర కాదు బిడ్డ, ఈ బుర్రతో వినాలని చెప్పేసి ఎన్నడో ఈ బుర్ర విడిచి వెళ్ళిపోతుంది, ఎన్నడో ఈ బుర్ర విడిచి పోతుంది, ఎన్నడో ఈ బుర్ర ఎన్నడో ఈ బుర్ర విడిచి ఎంత లెస్స చదివినారంతలోనే పోతుంది, ఎంత లెస్స చదివినారంతలోనే పోతుంది, ఎంత లెస్స చదివినా ఇంత మాటలాడి కత్తులేసి పోతుంది, ఎన్నడో ఈ బుర్ర విడిచి ఎంతలెల్లి పోతుంది, ఎన్నడో ఈ బుర్ర నీళ్ళు నిప్పులతోను కూడి నిర్మలంపై ఉన్నది, నీళ్ళు నిప్పులతోను కూడి నిర్మలంపై ఉన్నది, నీళ్ళు నిప్పులతోని కాళ్ళు చేతులు సలవకొచ్చి కళ్ళు మూసుకపోతుంది, ఎన్నడో ఈ బుర్ర విడిచి ఉన్నది పోతుంది, ఎన్నడో ఈ బుర్ర కరిగీట చంతాడి అన్నయ్య. ఈ ప్రోగ్రామ్ జోరుగా హుషారుగా మరి ఖర్చులు చెప్పురా గారు ఎందుకని చూస్తావురా?
నేను చూస్తున్నా. నన్ను చూస్తే ఇంకా జోరు అని ఇటు హుషారాను, ఇటు హుషారు లేదు, ఇటు జోరు లేదు. జోరు ఉన్నది హుషారు ఉన్నది. నీ మనసు ఏ విధంగా అయితే చెప్తున్నావు నీ హుషారు హుషారు ఇప్పుడు హుషారు కావాలి కదా, హుషారు గోలు వేసుకోవాలి కదా. అంటే హుషారు గోలు వేసుకోవాలి, హుషారు గోలు వేసుకోవాలంటే ఇప్పుడు మొక్కలు వస్తున్నాను, నొక్కలు కూడా వస్తే కాలు సక్క అవును. ఇప్పుడు ఒక్కరు కూడా నవ్వుతున్నారు, ఆ హుషారు లేకండి. అవును. అయితే అన్న ఒక చిన్న డౌట్. ఏం డౌట్ రా? ఏమనుకో కదా, బస్ స్టాండ్ లా బస్ ఎందుకు ఆగుతుంది? ఇది ఒక ప్రశ్న అది మాకు అడిగే ప్రశ్నలేనా అన్నా? నీకు అస్తే చెప్పు, లేకుండా బస్ స్టాండ్ లో బస్ ఏంటి నిలబడుతుంది? మందిని ఎక్కించుకోవాలి, దించడానికి కాదా? కాదు. ఒరే బస్ స్టాండ్ లో బస్ ఏంటి నిలబడుతుందంటే డ్రైవర్ వచ్చిందాక నిలబడుతుంది, డ్రైవర్ వచ్చినా నిలబడుతుంది, డ్రైవర్ రాకపోయినా నిలబడుతుంది, వచ్చిందాక కండక్టర్ వచ్చి నిలబడితే కండక్టర్ రాకపోయినా పంక్చర్ అయిన నిలబడుతుంది, పంక్చర్ కాకపోయినా నిలబడుతుంది. బస్ స్టాండ్ లో బస్ ఏంటి నిలబడుతుంది అంటే డిసిల్ అయిపోతే నిలబడుతుంది, డిసిల్ అయిపోయిన నిలబడుతుంది, అయిపోకుండా నిలబడుతుంది, షెకి రోడ్ వస్తే నిలబడుతుంది, షెకి రోడ్ వచ్చి నిలబడుతుంది, కాకపోతే ఆయన ఏది చెప్పినా కాదంటున్నావు. అవునే ఈ బస్ ఏం చెప్తే లేవు, నువ్వు స్టేజ్ ఎక్కి హుషారు ఏం చేస్తావే? ఒరే ఒరే పిసోడా, నువ్వు మంచోడవా పిసోడవా? ఇన్ని రకాల చెప్పలు కూడా నువ్వు ఇంకా బస్ స్టాండ్ లో బస్ ఏంటి నిలబడుతుంది అంటున్నావు. మరి మారి మేము ఏం చెప్పినా ఈ చెప్తలేదు, సగం చేసి సగంలోడికి నాకు మొత్తం తెలిసినోడు నాకు చెప్తలేదు. మరి ఇంతకు బస్ స్టాండ్ లో బస్ ఏంటి నిలబడుతుంది రా? బస్ స్టాండ్ లో బస్ ఎందుకు నిలబడుతుంది అంటే దానికి కూర్చోరాదు కాబట్టి నిలబడే ఉంటది. కూర్చోరాదు తప్పటి నిలబడి బస్ మీద బస్ నిలబడే కూర్చున్నాడు, బస్ వచ్చి నిలబడి కొన్నట్టు బస్ వచ్చి కూర్చుని అన్నారు. మరి ఇట్లా అది పండుకునే అలవాటు ఉంటుంది, నైట్ ఆడుతుంది, నైట్ ఆడి పోతే అది బాగున్నా పట్టది కొద్ది కట్టదు, కూర్చుంటుంది అన్నట్టు అవురా. చాలా మంచి